నాడు సీఎం విజయ్ మంత్రులకు వివిధ శాఖలను కేటాయించారు. సీఎం విజయ్ హోంశాఖ తన వద్దే ఉంచుకున్నారు. హోంశాఖతో పాటు మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, మున్సిపల్ శాఖ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్ ఆనంద్ కు గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్ శాఖను అప్పగించిన విజయ్ అదవ్ అర్జునకు పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి, రోడ్డు భవనాల శాఖను అప్పగించారు. కేజీ అరుణ్ రాజుకు ఆరోగ్య శాఖ, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ బాధ్యతలు అప్పగించారు. ఇక కేఏ సెంగొట్టియాన్ కు ఆర్థిక శాఖను అప్పగించారు. పి వెంకట్రామన్ కు ఆహార, పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల రక్షణను అప్పగించారు. ఆర్ నిర్మల్ కుమార్ కు విద్యుత్ శాఖ, రాజ్మోహన్ కు తమిళ అభివృద్ధి శాఖ, సమాచార ప్రసారం, సినీ సాంకేతిక విభాగాల బాధ్యతలు అప్పగించారు. టీకే ప్రభుకు ఖనిజ, గనుల శాఖ బాధ్యతలు అప్పగించారు. సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమలు, పెట్టుబడి ప్రోత్సాహక శాఖలు కేటాయించారు సీఎం విజయ్. తమిళనాడు సీఎం విజయ్ తన మంత్రివర్గంలోని మంత్రులకు వివిధ శాఖలను కేటాయించారు. దానికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆర్థిక శాఖను సెంగొట్టియాన్కు అప్పగించారు సీఎం విజయ్. అలాగే ఎన్ ఆనంద్ కు ఇరిగేషన్, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. పౌర సరఫరాల శాఖను వెంకటరామన్ కు అప్పగించారు. విద్యుత్, న్యాయ శాఖలను ఆర్ నిర్మల్ కుమార్ కు కేటాయించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. తమిళ సీఎం విజయ్ తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. డాక్టర్ టీకే ప్రభుకు ఖనిజ, గనుల శాఖను అప్పగించారు. అలాగే పౌర సరఫరాల శాఖ వెంకట్రామన్ కు అప్పగించారు. ప్రస్తుతం తమిళనాడు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. సీఎం విజయ్ తన మంత్రులకు శాఖలను కేటాయించారు. హోంశాఖనైతే తన వద్దే ఉంచుకున్నారు సీఎం విజయ్. கடமைகளை நிறைவேற்றுவேன் என்று சட்டத்திற்கும் இணங்க ஆட்சியும் ஒருதலை சார்பும் సీఎం విజయ్ తన మంత్రులకు శాఖలను కేటాయించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సీఎంసీ జోసెఫ్ విజయ్ వద్ద కీలక శాఖలు ఉంచుకోవడంతో పాటు ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం సీఎం విజయ్ వద్ద హోంశాఖ, సాధారణ పరిపాలనా శాఖలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, మున్సిపల్ పరిపాలనా శాఖలు సీఎం జోసెఫ్ విజయ్ వద్ద ఉంచుకున్నారు. ఆ తర్వాత ఆనంద్ కు గ్రామీణ పంచాయతీ అభివృద్ధి, జలవనరుల శాఖ, పంచాయతీలు, తాగునీరు, ప్రాజెక్టుల బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఇక ఆదవ్ అర్జున్ కు పబ్లిక్ వర్క్స్, క్రీడాభివృద్ధి శాఖ, భవనాలు, రహదారులు, చిన్న చిన్న పోర్టుల బాధ్యతలు ఆయనకు కేటాయించడం జరిగింది. ఇక డాక్టర్ కేజీ అరుణ్ రాజ్ కు ఆరోగ్య శాఖ, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ బాధ్యతలు అప్పచెప్పారు. కేఎస్ సెగొట్టేయన్ కు ఆర్థిక శాఖ, పెన్షన్ల అలవెన్స్ల పర్యవేక్షణ బాధ్యతలను ఆయనకు అప్పచెప్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పి వెంకట్రామన్ కు ఆహార, పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. ఇక నిర్మల్ కుమార్ కు విద్యుత్, న్యాయశాఖ, అవినీతి నిరోధక శాఖ, జైళ్లు, ఎన్నికల వ్యవహారాల పరిశీలనను, పర్యవేక్షణను కూడా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇక రాజ్మోహన్ కు పాఠశాల విద్య, తమిళ అభివృద్ధి, సంక్షేమ, సమాచార ప్రసార శాఖలు, సినీ సాంకేతిక విభాగాల బాధ్యతలు కూడా ఆయనకు అప్పచెప్పారు. ఇక టీకే ప్రభుకు ఖనిజం, గనుల శాఖను కేటాయించారు. సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహాల శాఖలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.